హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెనెక్స్ ఐక్యూ ఇన్స్టిట్యూట్. మనం ఈ వీడియోలో పర్సంటేజ్ పార్ట్ 2 శాతాల్లో పార్ట్ 2 చూస్తున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 చేసాం ఫ్రెండ్స్. అది మీరు ఇంకా చూడకపోతే చూడండి. అది కింద కామెంట్లో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో మీరు చూడకపోతే చూడండి. సో నేను ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే దీంట్లో ఏంటంటే మనం టోటల్ అన్ని మోడల్స్ కంప్లీట్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 చెప్పాను. సో కొన్ని మోడల్స్ మిగిలిపోయాయి. సో దానికోసం ఇది ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూడండి. The cost of a petrol decreases 10%. Usage also 20% decreases. What percentage expenditure decreases on it? ఫ్రెండ్స్ క్వశ్చన్లో మనం తెలుగులో చెప్తాను చూడండి. క్వశ్చన్ని పెట్రోల్ కాస్ట్ అనేది 10% డిక్రీజ్ అయ్యిందంట, తగ్గింది. అలాగే వాడకం కూడా 20% తగ్గింది అంటున్నారు. అయితే ఎంత పర్సంటేజ్ ఖర్చు అనేది, అంటే ఎంత శాతం ఖర్చు అనేది తగ్గుతుంది అని అడిగారు. ఓకే ఫ్రెండ్స్, మీరు పార్ట్ 2 చూసినట్లయితే పార్ట్ 2లో చూడండి. పార్ట్ 2 ఏంటవుతుందంటే ఆ మోడల్లో ఎక్స్పెండిచర్ ఖర్చు అనేది స్టేబుల్గా ఉండాలి. అంటే ఒక మనిషి నెలకి 2000 ఖర్చు చేస్తారు అనుకోండి రైస్ మీద. ఒకవేళ రైస్ ఖర్చు పెరిగినా, రైస్ కాస్ట్ పెరిగినా తగ్గినా సరే అతను నెలకి 2000 రూపాయలు మాత్రమే రైస్ మీద ఖర్చు పెట్టాలి. ఇన్ కేస్ రైస్ పెరిగింది అనుకోండి, కాస్ట్ పెరిగింది అనుకోండి, అక్కడ 2000 నుంచి పెరిగితే అతను ఏం చేయాలంటే అక్కడ ఖర్చు తగ్గించుకోవాలి, తక్కువ రైస్ వండడం చేయాలన్నమాట. అలాగే రైస్ కాస్ట్ తగ్గితే ఎంత రైస్ ఎక్కువ వండుకోవచ్చు, ఎక్కువ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు అక్కడ ఏమవుతుంది, మీకు ఖర్చు అనేది మాత్రం స్టేబుల్గా ఉండాలి. ఆ 2000 కన్నా ఎక్కువ వాడకూడదు, తక్కువ చేయకూడదు దాన్ని. కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అంటున్నారు. అంటే ఈ క్వశ్చన్ ఏమవుతుంది, ఖర్చు అనేది తగ్గుతుంది. సో ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ డిఫరెన్స్ చెప్పడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఫ్రెండ్స్. సో మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఖర్చు అనేది తగ్గడం పెరగడం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ మోడల్స్లో ఇలా ఉంటుంది. అక్కడ ఆ సమయంలో మనకి ఏమవుతుందంటే అక్కడ ఫార్ములా చేసాం కదా, ఆ ఫార్ములా ఏంటంటే మీకు ఖర్చు అనేది స్టేబుల్గా ఉండాలి. ఒక ఐటెం కాస్ట్ పెరిగినా తగ్గినా సరే మన కాస్ట్ స్టేబుల్గా ఉండాలి అన్నట్టు చెప్పారనమాట. ఖర్చు మనకు తగ్గకుండా పెరగకుండా చూసుకునేటట్టు ఆ సమ్ చేసాం అనమాట. ఈ సమ్స్లో ఏంటంటే ఖర్చు అనేది తగ్గుతుంది పెరుగుతుందని ఈ మోడల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి మనకి క్వశ్చన్లో ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ అంటే ఖర్చు తగ్గుతుంది, ఎంత పర్సెంట్ తగ్గుతుందని అడిగారు అనమాట. సో మనం టోటల్గా 100% మన ఖర్చు అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎంత తగ్గుతుంది చూడండి, 100కి 10% తగ్గుతుంది అంటే 90 అని వేయాలి. 100 మైనస్ 10 90. రెఫరెన్స్ 100 తీసుకుంటాం కాబట్టి 100 ఇంటూ 20% ఏం చెప్పారు, మనం తీసుకున్న దాంట్లో మనం డిక్రీజ్ చేస్తున్నాం యూజెస్, మన అవసరాన్ని కూడా తగ్గించుకుంటున్నాం అక్కడ. అప్పుడు 100 మైనస్ 20 చేస్తే 80. సో 100 రెఫరెన్స్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి ఫ్రెండ్స్. 0 0 0 0 9 into 8 ఒకటే మిగిలింది కాబట్టి 72% వచ్చింది మన ఆన్సర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటి ప్రజెంట్ 100%లో నుంచి మనం 72% తీసేయాలి. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇదేంటి మనం 100% ముందే వాడేవాళ్ళం, ఇప్పుడు ఎంత వాడుతున్నాం, 72% మాత్రం వాడుతున్నాం. అంటే మనకి 100% మైనస్ 72% చేయాలి. అంటే ప్రజెంట్ ఎంత వాడుతామో తెలియడానికి, అంటే ఎంత సేవింగ్ చేస్తున్నారు. వాట్ పర్సెంటేజ్ డిక్రీజెస్ అన్నారు కదా, ఎంత పర్సెంట్ డిక్రీజ్ అవుతుందని మన ఖర్చు 28%. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆన్సర్. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మన ఖర్చు ఎంత శాతం తగ్గుతుందని అడిగారు ఈ క్వశ్చన్లో. మన మోడల్లో మీరు చూసినట్టయితే అక్కడ ఖర్చు అనేది స్టేబుల్గా ఉంటుంది. మారేది ఏంటంటే మన వాడకం ఎంత తగ్గించుకోవాలని అడుగుతారు క్వశ్చన్. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూడండి. ద లెంత్ అండ్ విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ 30% ఇంక్రీజెస్ అండ్ 20% డిక్రీజెస్ రెస్పెక్టివ్లీ. దెన్ వాట్ పర్సెంటేజ్ ఏరియా చేంజ్ ఇన్ ఇట్. ఫ్రెండ్స్ మీకు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ రెక్టాంగిల్ అనేది ఉందంట, దాన్ని పొడవు అనే వెడల్పు అనేది రెస్పెక్టివ్ అంటే పొడవు అనేది 30% పెరిగింది, అలాగే వెడల్పు అనేది 20% తగ్గిందంట. అయితే ఏరియాలో ఎంత పర్సెంట్ చేంజ్ వస్తుందని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇవి చాలా యూజ్ అయ్యే టాపిక్స్, ఎగ్జామ్స్లోనే కాదు బయట కూడా మనకు యూజ్ అవుతుంటాయి. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి అండ్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ అంటే మనం రిఫరెన్స్ వాల్యూ 100 తీసుకుంటాం కాబట్టి 100 + 30 చేయాలి. డిక్రీజింగ్ అంటే 100 - 20 చేసుకోవాలి. సేమ్ ఎంత చేసినట్టు ఫ్రెండ్స్, 100 - 30 100 + 30 130
per 100 and 80/100. సో క్యాన్సిల్ చేయండి. 10 10 100 100 క్యాన్సిల్. సో 8 × 13, 8 × 13 చూడండి 104 అవుతుంది కదా. 104%. ఇక్కడ చూడండి 104 వచ్చింది. అంటే వాట్ పర్సెంటేజ్ ఏరియా చేంజ్ అయ్యిందంటే ఇప్పుడు 100% ఏరియా ఉండాలి యాక్చువల్గా మన రెఫరెన్స్ వాల్యూ. కాబట్టి మనకి ఎంత వచ్చింది? 104 వచ్చింది. అంటే చేంజింగ్ వాల్యూ ఎంత ఉంది? 4% చేంజ్ అయింది ఏరియా. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో చేంజ్ ఇన్ వాల్యూ అనేది 4%. సో ఇలా ఉంటాయి. ఫస్ట్ మీకు 2 డిక్రీజ్ అయినాయి చూడండి. ఇప్పుడు ఒకటి ఇంక్రీజ్ అయింది, ఒకటి డిక్రీజ్ అయింది సమ్ చేసాం. సో ఇలా చిన్న చిన్న వేరియేషన్ ఉంటాయి. కాకపోతే మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీ క్వశ్చన్లు ఇక్కడ ఏరియా రెక్టాంగిల్ అని ఇచ్చారు కదా, అక్కడ మనకి వేరేదే అంటే సపరేట్ టాపిక్ ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్కి సంబంధించింది అవ్వచ్చు, లేదంటే మార్కెట్కి సంబంధించింది అవ్వచ్చు, ఏదో ఒక మీకు టాపిక్ దాని మీద ఇస్తుంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి. డ్యూ టు ద కరెంట్ చార్జెస్ ఇంక్రీజెస్ 30% ఇంక్రీజెస్, యూజెస్ ఈజ్ 30% డిక్రీజెస్, వాట్ పర్సెంటేజ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్? ఓకే ఫ్రెండ్స్, డిక్రీజెస్ ఆన్ ఇట్. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినట్టయితే ఇంక్రీజ్ అన్నారు, అలాగే కింద కూడా ఎంత ఖర్చు పెరుగుతున్నారు. ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది మామూలుగా అంటే ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే సెకండ్ క్వశ్చన్ చూడండి మీకు అర్థమవుతుంది. సెకండ్ క్వశ్చన్లోనే ఉంది యాజ్ ఇట్ ఈజ్. సో మనది సెకండ్ క్వశ్చన్లో చేయాలి. ఇప్పుడు తెలుగులో చెప్తాను చూడండి క్వశ్చన్. కరెంట్ ఛార్జెస్ అనేవి 30% పెరిగాయంట. అయితే పెరగడం వల్ల ఏం చేశారంటే 30% వాడకాన్ని తగ్గించారు, కరెంట్ వాడకాన్ని తగ్గించారు. అయితే 30% తగ్గించినట్టయితే వాళ్ళ ఖర్చు కరెంట్ బిల్ పే చేసేది ఎంత పర్సెంటేజ్ తగ్గుతుందని అడిగారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సెకండ్ మోడల్ ఉంది కదా సేమ్ అలానే. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే 100 రెఫరెన్స్ ఉంది కదా, రెఫరెన్స్ 100 130/100 into 70/100. 100 100 cancel. 7 × 13. 7 × 13 91. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ 91 ఖర్చు అవుతుంది. అంటే మీకు రూపీస్లో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఖర్చు చేయాల్సిన వ్యక్తి 91 రూపీస్ మాత్రం ఖర్చు చేస్తున్నారు ప్రజెంట్. అయితే ఎక్స్పెండిచర్ ఖర్చు ఎంత తగ్గిందని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి 100 - 91 చేయండి, 9 కదా. సో 9 రూపీస్ తగ్గుతున్నట్టు. అదే మీకు పర్సనల్గా చెప్పాలనుకోండి 90% - 91%. ఎందుకంటే మనకి ఇక్కడ ఖర్చు చేసేది 91% వచ్చింది కాబట్టి ఇదంతా ఖర్చు వాల్యూ ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ నుంచి మనం చేస్తుంది ఖర్చు వాల్యూ. మన లాస్ట్లో ఏం చేస్తామంటే 100 రిఫరెన్స్ తీసుకోవాలి కాబట్టి 100 మైనస్ మనకి ఇక్కడ ఎంత ఖర్చు చేసామో అది తీస్తున్నాం. సో 9% అనేది అతను కరెంట్ బిల్ మీద తగ్గించుకుంటున్నాడు, ఎక్స్పెండిచర్ ఖర్చులను తగ్గించుకుంటున్నాడు. సో ఇదనమాట. సో ఇదో మోడల్ కదా. దీని షార్ట్ కట్ ఏంటంటే డైరెక్ట్గా x/100 ఓకే ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్గా x/100 ఇది ఎప్పుడు అప్లై చేయాలంటే ఫ్రెండ్స్ ఈ షార్ట్ కట్ అనేది 30% పెరుగుతుంది, 30% డిక్రీజ్ అవుతుందని ఇచ్చినప్పుడు మాత్రం చేయాలి. చూసుకోండి, మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి. 30% ఇంక్రీజ్ అవుతుంది, సేమ్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. 30% ఇంక్రీజ్ అవుతుంది, 30% డిక్రీజ్ అవుతుంది అంటే సేమ్ నెంబర్ అవుతుంది అక్కడ. మీరు అలాంటి టైంలో ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకో, షార్ట్ కట్ అనేది 30/30 10/10 9. ఓకే ఫ్రెండ్స్, 9%. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది కదా. ఇలా 30 ఉన్నప్పుడు మాత్రం అంటే సేమ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రం మనం అప్లై చేసుకోవాలి. పై సమ్స్కి ఈ సమ్కి మీరు డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, సెకండ్ సమ్కి దీనికని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి. బాలు స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ శాలరీ ఫర్ ఫుడ్, 20% ఫర్ రెంట్. ఇన్ దట్ రిమైనింగ్ మనీ 10% to school fee and remaining money. Finally his savings 5040 rupees. Then find his salary. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి, తెలుగులో చెప్తాను. బాలు అనేవాడు 30% ఈ శాలరీలో 30% అనేది ఫుడ్కి ఖర్చు పెడుతున్నాడు. అతనికి వచ్చి మొత్తం శాలరీలో 30% ఫుడ్కి ఖర్చు చేస్తున్నాడు. అలాగే మిగిలిన దాంట్లో 30% ఖర్చు చేయగా మిగిలిన దాంట్లో 20% రెంట్కి పే చేస్తున్నాడు.
రెంట్కి పే చేయగా మిగిలిన దాంట్లో 10% అనేది స్కూల్ ఫీజు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇవన్నీ అయిపోగా మిగిలిన ఎంత అంటే అతని సేవింగ్స్ అనేవి 5040 రూపీస్, అంటే 5040 రూపాయలు మిగిలింది తన సేవింగ్లో. అయితే మొత్తం శాలరీ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి తర్వాత చెప్పే క్వశ్చన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో కొంచెం ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారు, 30% అంటే ఎక్స్. తన శాలరీ ఎంత వస్తుందో మనకు తెలియదు. సో మనకి ఎంత వస్తుందో తెలియనప్పుడు అదే దగ్గర ఎక్స్ అనుకుంటాం. 30% తీసేయాలి అంటే రిఫరెన్స్లో 70 అంటే శాలరీ, అంటే ప్రజెంట్ శాలరీ కదా మనం ఏదైనా చేయాలి. 100 ఇంటూ నెక్స్ట్ 20% అంటే వచ్చిన దాంట్లోనే 30% తీసాం. అలాగే మళ్ళీ దీంట్లో తీగ మిగిలింది కదా, సో 20% తీసేస్తే అక్కడ ఏమవుతుంది, అది 80/100 ఇంటూ నెక్స్ట్ మళ్ళీ స్కూల్ ఫీజు అన్నారు దీంట్లోనే. కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే రిమైనింగ్ మిగిలిన దాంట్లో తీస్తున్నాం కాబట్టి 10% తీస్తే అక్కడ ఏమవుతుంది, 90. సో ఇది ఫ్రెండ్స్, అతనికి వచ్చిన శాలరీలో 30% తీసాం. 30% శాలరీ తీస్తే మిగిలిన ఎంత ఉంటుంది, 70% ఉంటుంది. ఇప్పుడు ఈ రిమైనింగ్ మనీ ఎందుకు, దాంట్లోంచి 20% తీస్తున్నాం రెంట్కి. సో రిమైనింగ్ మనీలో 20 తీస్తే 80 ఉంటుంది. ఆ మిగిలిన దాంట్లో 20 తీసాక మిగిలిన ఉంటుంది, ఆ మనీలో 10% తీస్తున్నాం. 10% తీస్తే 90 ఉంటుంది. సో ఇదనమాట. ఇక మనకి ఎంత ఉంటుంది, సేవింగ్స్ అనేవి, టోటల్ సేవింగ్స్ అనేవి మనకి 5040 రూపాయలు ఉంటుంది. సో సేవింగ్స్ ఈక్వల్ టు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సేవింగ్స్ వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సేవింగ్స్ ఈక్వల్ టు వచ్చిన శాలరీలో ఇవన్నీ కట్ అవుతున్నాయి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ జీరోస్ క్యాన్సిల్ చేసుకుని మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 2 4 2 5 ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 7 ఉంది కదా, 7కి 7 7 49. ఓకే ఫ్రెండ్స్, 49 అయిపోయింది కదా. సో 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 2. 7 2 14 కదా, సో 0కి 0 అంటే 7 72 504. చూడండి 14 కదా, ఓకే 504 అంటే 72 మనం 720 అని రాసాం. మొత్తం ఈ 0 కూడా క్యాన్సిల్ చేసి దాంట్లో. ఒకవేళ మీకు షార్ట్కట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఉంటాయి చూడండి. మొత్తం అన్నీ కలిపి ఒకటే దీంట్లో పెట్టాం. సో మీరు దాంట్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈజీ క్యాన్సిలేషన్ కూడా వస్తుంటాయి. మళ్ళీ 8 అంటే 80, 9 80 అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ 4 5 ఉంది. మీకు మళ్ళీ ఇంకో స్టెప్ వేస్తాను చూడండి. 4 కింద ఇది మొత్తం పైన ఎక్స్ ఇంటూ 4 కింద ఏముందంటే 10 5 10. ఫ్రెండ్స్ మొత్తంతో మల్టిప్లికేషన్ కాబట్టి ఒక దాంట్లో రాస్తున్నాను. సో మీకు క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు 20 ఇదంతా అటు సైడ్ తీసుకెళ్ళండి. ఇప్పుడు 4 ఇటు సైడ్ ఎక్స్ ఒకటి ఉంచి మిగిలిన దాంట్లో అటు పక్కకు తీసుకెళ్ళండి. 10 5 10. ఓకే ఫ్రెండ్స్, 25 100 ఇంటూ 100 10,000. సో అతని శాలరీ అనేది 10,000 అంటే 10K అతని శాలరీ. ఓకే ఫ్రెండ్స్, ఇది క్వశ్చన్ ఆన్సర్. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఈ క్వశ్చన్ మీకు జాగ్రత్తగా చూడమని అంటే నెక్స్ట్ క్వశ్చన్ మీకు కొంచెం వేరియేషన్ వస్తుంది. దీని డిఫరెన్స్ తెలుసుకోవడానికి మీకు క్వశ్చన్ జాగ్రత్తగా చూడమన్నాను. సో అతని శాలరీ అనేది 10K. మీకు క్యాన్సిలేజ్ ఈజీ ఫ్రెండ్స్. ఒకటి గుర్తుంచుకోండి, మన ఎగ్జామ్స్ ప్రతిసారినే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏం ఇస్తారంటే క్యాన్సిలేషన్ ఈజీగా అయిపోతే అక్కడ నెంబర్స్ అనేవి ఇస్తారు. కాకపోతే మనకు తెలియకపోతే దేంతో క్యాన్సిల్ చేయడం తెలియకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో మీరు టైం సేవ్ చేసుకోవాలంటే ఈ క్యాన్సిలేషన్ అనేది మల్టిప్లికేషన్ ఇవి ఉంటాయి కదా, సో ఇట్లా మనకు కొంచెం ఫాస్ట్గా ఉంటే టైం సేవింగ్ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో మీరు అది నేర్చుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ రాకపోతే మీరు అది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూడండి. బాలు స్పెండ్స్ 30% ఫర్ ఫుడ్, 20% ఫర్ రెంట్, 15% ఫర్ స్కూల్ ఫీజ్ అండ్ 10% ఫర్ ట్రావెలింగ్ పర్పస్ ఆఫ్ హిస్ శాలరీ. ఫైనల్లీ he saves 5,000 rupees
ఫైండ్ హీ శాలరీ. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇంత క్వశ్చన్ దీనికి డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే బాలు అనే అతనికి ఎంతో శాలరీ వస్తుంది, ఆ శాలరీలో 30% ఫుడ్కి యూజ్ చేస్తున్నాడు, 20% రెంట్కి, 15% స్కూల్ ఫీజుకి, 10% అయితే ట్రావెలింగ్ పర్పస్కి ఛార్జెస్కి యూజ్ చేస్తున్నాడు. అయితే ఫైనల్గా ఇవన్నీ వాడిన తర్వాత అతనికి శాలరీ ఎంత మిగులుతుందంటే 5,000 మాత్రం మిగులుతుంది అనమాట. అయితే శాలరీ ఎంత అని అడిగారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇంత క్వశ్చన్కి ఈ క్వశ్చన్ డిఫరెన్స్ 30%. ఇంత క్వశ్చన్ ఏంటంటే 30% తీసిన తర్వాత మిగిలిన మనీలో 20% అనేది రెంట్కి కట్టారు. రెంట్కి కట్టిన తర్వాత కొంత మనీ మిగిలితే అందులో 10% అనేది స్కూల్ ఫీజుకి ఇలా కట్టారు. సో ఈ క్వశ్చన్లో అలా కాదు, మనకి ఏంటంటే టోటల్గా వచ్చిన శాలరీలోనే ఇవన్నీ అనమాట. 30% ప్లస్ 20% ప్లస్ 15% ప్లస్ 10%. ఓకే ఫ్రెండ్స్, దాంట్లోనే మిగిలిన దాంట్లో కాదు, ఖర్చు చేయగా మిగిలిన దాంట్లో కాదు, ఓవరాల్గా శాలరీలోనే చెప్తున్నాం అనమాట ఇది. సో మీరు ఈ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. సో క్వశ్చన్స్ ఒక్కొక్కసారి ఇలాగ ఇస్తుంటారు, ఇది కొంచెం మీరు చూస్తే ఈజీగానే అర్థమైపోతుంది. సో మనకేంటి ఇప్పుడు పర్సంటేజ్ సేవింగ్స్ కదా కావాలి. సేవింగ్స్ ఎంత అయినాయి మనకి, పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్స్. ఇంతకు కూడా మనం సేవింగ్స్ మనీ వేసాం, 5,040 అని వేసాం కదా ఫ్రెండ్స్, అక్కడ రూపీస్లో వేసాం. ఇక్కడ మనకి పర్సంటేజ్లో అడిగారు, పర్సంటేజ్లో చేస్తున్నాం. ఇప్పుడు 100% ఉంది కదా ఫ్రెండ్స్, 100%లో ఓవరాల్గా అతనికి 100 రూపీస్ వస్తున్నాయి అనుకుంటే, మీకు రూపీస్లో అర్థమవుతుంది, రూపీస్లో అర్థం చేసుకోండి. 30 రూపీస్ అనేది మనం ఫుడ్కి ఖర్చు పెట్టాం, ప్లస్ 20% అనేది రెంట్ ఖర్చు చేసాం, అలాగే 15% అనేది స్కూల్ ఫీజుకి, 10% కానీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఖర్చు చేసాం అనుకోండి. అంటే అతను వచ్చిన దాంట్లో మొత్తం ఇదంతా తీసేయాలి మనం. ఇప్పుడు అదంతా తీసేస్తే ఎంత అవుతుంది చూడండి, మనకి 100 మైనస్ 60 75 అంటే 25% అనేది సేవ్ అవుతుంది అనమాట. మీకు అర్థం ఫ్రెండ్స్, అతనికి వచ్చిన శాలరీ 100 రూపీస్ అయితే ఇదంతా అతను చేసే ఖర్చు. మనకి ఇంత సమయం అలా కాదు, 100% 30% తీసేయాలి ఫుడ్కి, అప్పుడు సమ్ మనీ మిగులుతుంది. ఆ మనీలో 20% అనేది రెంట్ కట్టాలి. కట్టిన తర్వాత కొంచెం మనీ మిగులుతుంది, దాంట్లో మళ్ళీ 10% స్కూల్ ఫీజు అన్నట్టు చెప్పాం మనం. ఆ సమ్కి ఈ సమ్కి డిఫరెన్స్ అదే. ఓకే, ఇప్పుడు చూడండి 20% అనేది సేవింగ్స్ అయ్యింది. ఇక్కడ శాలరీ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు 5,000 రూపాయలు అనేది మనకి 25% అయితే, అంతే కదా ఫ్రెండ్స్, మన సేవింగ్ అనేది 25% ఉంది. 25% అనేది 5,000 అయితే మనకు శాలరీ 100% కదా. ఇప్పుడు 100% ఇక్కడ తీసుకున్నాం కదా, సో 100% రెఫరెన్స్ వాల్యూ ఇప్పుడు 100% చెప్తాం కాబట్టి, సో 100% ఎంత అని మీరు క్రాస్ అయినా చేసి ఇలా డైరెక్ట్గా ఇలాగైనా చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు అది చేస్తే 25 ఇంటూ 2 వేస్తే 50 అవుతుంది కాబట్టి 200. ఓకే ఫ్రెండ్స్, సో అక్కడ పైన కూడా అలా చేసాం, 200 చేసాం కూడా, ఇక్కడ కూడా 200తో చేయాలి. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 100 ఇంటూ 200 చేయాలి. 100 ఇంటూ 200 చేస్తే మనకి 20,000 రూపీస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే 20K. మీకు ఇలా కావాలంటే డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోనుక మీకు 5,000 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 100 చేయాలి, ఈక్వల్ టు 25 ఇంటూ ఎక్స్. దీనితో మల్టిప్లై చేయాలి, రెండు ఈక్వల్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి దీన్ని ఇటు తీసుకురావాలి, ఇటు తీసుకొస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 2 సార్ 20K. సేమ్ అది ఇది ఒకలాగా వస్తుంది, మీరు ఎలా చేసుకున్నా సరిపోతుంది. కాకపోతే మీరు ఎక్కువ ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఈజీగా ఉంది కాబట్టి ఇలా వస్తుంది మనకి. డైరెక్ట్ 200 అని ఈజీగా తెలిసింది. ఒక్కోసారి మనకు తెలియని పర్పస్లో కూడా ఉంటాయి. సో తెలియని పర్పస్లో మనం ఏం చేయాలంటే ఆ సిచ్యువేషన్లో మనం క్రాసే చేయాలి. సో మీరు ఎక్కువ క్రాస్ చేయడానికి అలవాటు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. మీకు పాత క్వశ్చన్కి లాస్ట్ నేను చెప్పిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్ డిఫరెన్స్ అర్థమైంది అనుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ 30% స్టూడెంట్స్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ 55% స్టూడెంట్స్ టెన్నిస్. ఓకే ఫ్రెండ్స్, అయితే 60% మెంబర్స్ అనే స్టూడెంట్స్ అన్న వాళ్ళు క్రికెట్ ఆడితే 55% క్లాస్ స్టూడెంట్స్ అన్న టెన్నిస్ ఆడుతున్నారు. బట్ 20% స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్లేయింగ్ బోత్ గేమ్స్. ఓన్లీ 15 మెంబర్స్ ఆర్ నాట్ ప్లేయింగ్ బోత్ గేమ్స్. దెన్ ఫైండ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా,
క్లాస్లో సమ్ ఎక్స్ మెంబర్స్ ఎంత ఉన్నారో, అయితే ఎక్స్ పర్సంటేజ్ ఉంటే అందులో 60% వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, అందులో 55% టెన్నిస్ ఆడుతున్నారు. అయితే 2 గేములు ఆడిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సారీ, బట్ 20% ఆర్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్, నాట్ ప్లేయింగ్ కాదు ఫ్రెండ్స్, ఆర్ ప్లేయింగ్ బోత్ గేమ్స్. అంటే 60% అన్నారు క్రికెట్ ఆడితే, 50% టెన్నిస్ ఆడుతున్నారు. 2 గేమ్లు కలిపి క్లాస్లో 20% స్టూడెంట్స్ ఆడుతున్నారు అనమాట. 2 గేమ్లు కలిపి వాళ్ళు 2 గేమ్లు ఆడగలరు, 20% స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఓన్లీ 15 మెంబర్సే ఏ గేమ్ కూడా ఆడట్లేదు అనమాట. 15 మెంబర్స్ మాత్రం, మెంబర్స్ చూడండి ఇక్కడ పర్సంటేజ్, 15 మెంబర్స్ అన్న వాళ్ళు ఏ గేమ్ని ఆడట్లేదు. అయితే టోటల్ క్లాస్ రూమ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అడిగారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మీకు మనం ఈ సమ్స్ వెన్ డయాగ్రామ్ చేయాల్సి ఉంటుంది. ఇది క్రికెట్ ఆడేవాళ్ళు అనుకోండి, ఇది టెన్నిస్, క్రికెట్ టెన్నిస్. ఓకే ఫ్రెండ్స్, కొంచెం రఫ్గా వేసాను. ఇప్పుడు చూడండి, అక్కడ మనకి ఏం అడిగారు, 60% అన్నారు. 2 గేమ్లు కలిపి ఆడేవాళ్ళు ఎంతమంది, 20%. సో ఈ గేమ్ మధ్యలో కలిసే కాబట్టి, ఓకేనా, మీరు ఇలాంటి సమ్స్ ఇలా వెన్ డయాగ్రామ్స్ చేయాల్సి ఉంటుంది. ఇదే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు అన్నిటికన్నా. సో 20%, ఇందులో కొంతమంది దీంట్లో కలిసారు, దీంట్లో కొంతమంది దీంట్లో కలిసారు. సో వాళ్ళిద్దరు ఎంతమంది అని చెప్పారు, 20% అన్నారు. సో 20% మనం ఇక్కడ వేయాలి. ఓన్లీ క్రికెట్ మాత్రం ఆడవాళ్ళు ఎంతని చెప్పారు, 60%. 60 అంటే ఆల్రెడీ ఇందులో 20% వెళ్ళిపోయారు కాబట్టి మనం ఇంకా 40% మాత్రం ఉంటారు. 60 - 20 అయితే 40 కదా. సో 40, 60 సరిపోయింది లేదు చూడండి, దీంట్లో సరిపోయింది కదా, 40 + 20 60 సరిపోయింది. ఓకే, నెక్స్ట్ టెన్నిస్ ఆడాలి ఎంతమంది చెప్పారు, 55% అన్నారు. 55% అంటే మనకేంటి, 20% ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి, ఇందులో ఉన్నారు కాబట్టి ఈ పార్ట్లో, ఇంకా 35% ఇక్కడ వేసుకోవాలి. ఒక నిమిషం, ఇది కూడా చూడండి, 35 + 20 55 సరిపోయింది కదా. సో ఇదనమాట, ఇదంతా ఆడేవాళ్ళు అనమాట. సో మన క్లాస్ రూమ్లో 100% మెంబర్స్ ఉంటే మైనస్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ ఆడేవాళ్ళని తీస్తున్నాం అనమాట. 100% మెంబర్స్లో ఆడేవాళ్ళు 40 + 20 + 35, ఓన్లీ ఇక్కడ ఉన్న నెంబర్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది, 60 - 95, ఓన్లీ 5%. ఓకే ఫ్రెండ్స్, 100% మెంబర్స్ ఉంటే స్టూడెంట్స్, 100% స్టూడెంట్స్లో 95 మెంబర్స్ అనేది 95% అనేది ఆడుతున్నారు, ఏదో గేమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అయితే 5% స్టూడెంట్స్ మాత్రం ఏ గేమ్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఏ గేమ్ ఆడట్లేదు. అయితే మనకి 5% అన్నారు కదా. సో ప్రీవియస్ లాగే 5% మెంబర్స్ ఆడట్లేదు అన్నారు, మనకు వచ్చింది 5%. వాళ్ళు చెప్పిందండి 15 మెంబర్స్ ఆడట్లేదు అన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. 5% 15 అయితే 100% స్టూడెంట్స్ ఎంతమంది అవుతారో నాకు చూడాలి. 5 3s are, అది 3తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ కూడా 3తో మల్టిప్లై చేయాలి. సో 300. సో క్లాస్ మొత్తంలో 300 మంది ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, 300 మంది ఉంటే అందులో 15 మంది ఆడట్లేదు అన్నారు. ఇప్పుడు మీరు చూడండి, దీన్ని క్రాస్ మల్టిప్లైస్లో చేసుకోవచ్చు మనం. 5 × 15 × 100 చేయండి. అంటే ఇది లేదు కదా మనకి ఇందాల ఎక్స్ అనుకుంటే 15 × 100 = 5 × x. ఈ 5 ఇటు తీసుకొస్తే ఇది ఇక్కడ తీసుకొచ్చాం ఫ్రెండ్స్, ఇది ఇలా ఇక్కడికి వచ్చింది. సో ఎక్స్ ఒకటి ఉంటుంది, 5 3s are. సో సారీ, సో ఇందాక 15 × 100 వేసాం, బై = 5x అని వస్తుంది కదా. ఈ 5ని ఇటు సైడ్ తీసుకొచ్చాం, సో బైలోకి వస్తుంది కాబట్టి 5 3s are. 3 × 100 300 స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలాగ ఇచ్చిన క్వశ్చన్ ఏదైనా సరే ఇలా పర్సంటేజ్లు ఇచ్చి ఇంతమంది ఆడట్లేదు, లేదంటే ఈ క్వశ్చన్లు ఎలాగ ఇస్తారంటే, ఇప్పుడు గేమ్స్ గురించి ఇచ్చారు కదా, ఒకసారి ఏమవుతుందంటే టీకి సంబంధించి లెక్కలు ఇస్తారన్నమాట. టీ కాఫీ ఇలాగా. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మళ్ళీ న్యూస్ పేపర్ సంబంధిస్తుంటారు, లాంగ్వేజ్ సంబంధిస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, న్యూస్ పేపర్కి సంబంధించింది, లాంగ్వేజ్కి సంబంధించినవి, టీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. సో మీరు దాన్ని ఇలాగే చేస్తేనే ఈజీగా ఉంటుంది. మనం ఫస్ట్ ఏం చేయవసరం లేదు, దీనికి 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారంటే అందులో మనం ఆడుతున్న వాళ్ళని తీస్తాం అనుకోండి, మిగిలిన ఆడలేని వాళ్ళే కదా. సో 100 మెంబర్స్ ఉన్నారని అందులో ఆడిన వాళ్ళు తీస్తాం, ఆడలేని వాళ్ళు వస్తారు మనకి ఇక్కడికి 5% వస్తారన్నమాట. ఈ 5% వాళ్ళు ఇచ్చారు కదా, 15 మంది. 5% అంటే 15 మంది, 100%కి ఎంత అవుతుంది, 300 మంది. సో క్లాస్ రూమ్లో 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మీరు గుర్తుంచుకుంటే ఇలా ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు మీకు.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్. సో ఈజీగా ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ, కాకపోతే ట్రిక్ ఏంటో మనం నేర్చుకోవాలంతే. అయాన్ స్కోర్డ్ 190 మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్ బట్ హీ ఫెయిల్డ్ విత్ 20 మార్క్స్ లెస్. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ 35% మార్క్స్ ఆర్ ఎనఫ్ టు పాస్ దట్ ఎగ్జామ్. ఫైండ్ ద టోటల్ మార్క్స్ టు దట్ ఎగ్జామ్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. టోటల్గా అయాన్ అనేవాడు 190 మార్కులు స్కోర్ చేశాడంట. స్కోర్ చేసినా సరే అతను ఫెయిల్ అయిపోయాడు ఎగ్జామ్లో. ఎన్ని మార్క్స్ తేడాతో ఫెయిల్ అయిపోయాడు? 20 మార్క్స్ తేడాతో ఫెయిల్ అయిపోయాడు. అయితే ఎగ్జామ్ పాస్ అవ్వడానికి 35% మార్క్స్ వస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జామ్ పాస్ అవ్వడానికి 35% మార్క్స్ వస్తే చాలు. కాకపోతే అతను 20 మార్క్స్తో తక్కువతో ఫెయిల్ అయిపోయాడు అనమాట. అయితే టోటల్గా ఎన్ని మార్క్స్కి అని అడుగుతున్నారు ఎగ్జామ్. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జామ్ ఇది చదవడానికి చాలా లెందీగా ఉంటుంది క్వశ్చన్. లెందీగా ఉన్న క్వశ్చన్స్ ప్రతిసారి ఎంత వచ్చినా సరే మనం అలాంటిది ఈజీగా ఉంటుంది. సో మనం క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జామ్ క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. క్వశ్చన్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఏమి అడిగారు? టోటల్గా 190 మార్క్స్ అన్నారు. ఎన్ని మార్క్స్ తగ్గాయి? 20 మార్క్స్ తగ్గాయి. ఇప్పుడు 35% పాస్ అంటే చూడండి, మీకు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. 35 మార్క్స్ అంటే 190 + 20 చేయండి. ఇప్పుడు చూడండి, 190 + 20 ఏంది చేస్తాం మనం? ఇప్పుడు 190 మార్క్స్ వచ్చాయి, 20 మార్క్స్తో కదా ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు 20 మార్క్స్ కలిపితే ఎంత అవుతుంది? 210. అంటే 210 మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు కదా. 190 మార్కులు వచ్చినాడు, 20 మార్క్స్ రాకపోవడంలో కదా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు 20 మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు కదా. అంటే పాస్ మార్కులు ఎంత? 210 పాస్ మార్క్స్. అంటే 35% పాస్ మార్క్స్ కదా. 35% పాస్ మార్క్స్. ఈ పర్సంటేజ్లో మనకేంటిది? మార్క్స్. 210 మార్క్స్ వస్తే పాస్ అయిపోతాడు. ఈ 210 మార్క్స్ అనేది ఎంత? 35%. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. అలాంటప్పుడు 100% అంటే టోటల్గా ఎగ్జామ్ టోటల్ మార్క్స్ ఎన్ని అడిగారు కాబట్టి 100% వేయాలి. సో 100% = X. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు క్యాన్సిల్ అదేమి ఇలా చేయలేరు, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే మీరు షార్ట్ కట్ ఇలా చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా వేసేస్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ ఇటు నుంచి తీసుకురావట్లేదు. ఇప్పుడు చేయండి, ఈజీగా ఉంటుంది. 7 5 7 7 0 పెట్టాను సపరేట్గా. మళ్ళీ 7 3 సారీ 7 3 7 30 210 కదా. ఓకే, 6 5 6 ఓకే ఫ్రెండ్స్, 6 × 100 600. సో టోటల్ మార్క్స్ అనేది 600కి. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జామ్ జరిగింది ఎన్ని మార్క్స్ జరిగిందంటే 600 మార్కులకి. 600 మార్కులకి అది ఎంత వచ్చింది? 190 మార్కులు వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో 20 మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు కాబట్టి 20 మార్క్స్ రాలేదు. ఓకేనా. సో మనం ఏం చేసామంటే 35% మార్క్స్ అనేవి 210 మార్క్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. సో ఇలాంటి సమస్యలు ఇలా చేసుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ మీకు ఎలా అడుగుతున్నారంటే, ఇక్కడ ఏమంటారు? 230 మార్క్స్ వచ్చాయని చెప్తారన్నమాట. పాస్ మార్కులు అనేది 35%. కాకపోతే తనకి ఏమైందంటే ఒక 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. పాస్ మార్క్స్ కన్నా 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. అయితే టోటల్ మార్క్స్ ఎన్ని అని అడుగుతుంటారు. ఇక్కడ లెసన్ ఇచ్చారు కదా, కొన్ని క్వశ్చన్ మనకి 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయని చెప్తారన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఎక్కువ మార్క్స్ వచ్చాయన్నారో దాన్ని మైనస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ అన్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ హూ గెట్స్ 56% of votes is elected by a majority of 720 votes when compared with other person, I mean other candidate. Who is the total? What is the total votes? Okay friends, what is the total votes? అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన తెలుగులో చెప్తాను. ఒక ఎలక్షన్ జరిగిందంట, అందులో 2 క్యాండిడేట్స్ పోటీ చేశారు. అందులో 56% ఓట్స్తో ఒక అతను గెలిచారు. అతనికి ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చాయంటే 720 ఓట్లు ఎక్కువ వచ్చాయి అనమాట, ఇంకొక వ్యక్తితో కంపేర్ చేస్తే. అయితే టోటల్ ఎన్ని ఓట్స్ పోలింగ్ అయ్యాయని అడుగుతున్నారు క్వశ్చన్లో. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఎన్ని ఓట్స్ పోలింగ్ అయ్యాయని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, మీకు టోటల్ ఓట్స్ అనేవి టోటల్ ఓట్స్ 100% అనుకుంటే, ఓకే ఫ్రెండ్స్ చూడండి, టోటల్ ఓట్స్ అనేది 100%. అందులో పర్సన్ ఏకి ఎంత వచ్చాయి?
56% వచ్చేసాయి. ఓకే ఫ్రెండ్స్, 56% వచ్చేస్తే ఇంకా ఎంత పర్సెంట్ మిగిలింది? 100 మైనస్ 56 అంటే బీకి వచ్చిన ఓట్లు ఎంత? 44% కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైంది కదా. సో ఇదనమాట 44% అంటే ఏకి 56% వస్తే బీకి 44% వచ్చింది. ఇక్కడ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. పర్సంటేజ్ డిఫరెన్స్ 12 కదా. ఇద్దరికి మధ్య డిఫరెన్స్ 12%. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అర్థమైంది కదా. 12%. ఫస్ట్ టైం చూస్తే కొంచెం లెంతీలా ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇద్దరి మధ్య 12% ఉంది. ఇదేంటి పర్సంటేజ్లోకి వచ్చింది చూడండి. ఇది మనకి ఆల్మోస్ట్ ఇందా సమ్లా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు 12% అనేది 720 ఓట్సే కదా మరి ఇద్దరికి డిఫరెన్స్. ఆ ఓట్స్తోనే కదా 720 ఓట్లతో గెలుస్తాడు క్యాండిడేట్ ఏ. సో ఇద్దరి డిఫరెన్స్ 12% కాబట్టి ఓట్లు కూడా వేసాం మనం. ఇందాక మనకి ఏం చెప్పారు అక్కడ? మార్క్స్తో చూసాం సమ్ని. ఇప్పుడు ఇక్కడ ఓట్ ఎలక్షన్స్తో చూస్తున్నాం. ఇలాగే మారుస్తూ ఉంటారు, థియరీ అనేది మారుస్తారు, కాకపోతే మొత్తం కాన్సెప్ట్ అంతా ఒకటే. డిఫరెన్స్ 12% డిఫరెన్స్. ఓట్స్ కూడా 720 పర్సంటేజ్ని 720లో మార్చంటే నెంబర్స్లో మార్చాం. అయితే ఇప్పుడు 100%గా జరిగింది ఓట్స్ అనేవి రిఫరెన్స్. సో 100% అనేది ఎన్ని ఓట్లని చెప్పాలి. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, లేదంటే డైరెక్ట్గా మీరు ఇలా చేసినా సరిపోతుంది. 60 వస్తుంది. ఇక్కడ కూడా 60 అంటే 6000 ఓట్స్ వస్తుంది అక్కడ. లేదంటే ఇలా చేసుకోవచ్చు. 12 = x. 6 సో టోటల్ చూడండి మనకి ఏంటంటే ఈ ఎలక్షన్ అనేది ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే 6000 ఓట్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇలాగే మనకి థియరీ ఒకటి మారుస్తారు, కాన్సెప్ట్ అంతా ఒకటే. ఓకేనా. మీకు 2 క్వశ్చన్స్ ఇస్తాను. క్వశ్చన్ మీరు కొంచెం చేస్తే మీకు వీడియో పాస్ చేసి క్వశ్చన్ చేసేయండి, మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నేను అండర్లైన్ చేసిన చాలా ఇంపార్టెంట్. సో ఇది చూడండి, మీకు అర్థమై ఉంటుంది. ఒక ఎలక్షన్ ఇద్దరి మధ్య ఎలక్షన్ జరిగితే 45% ఓట్స్ వచ్చాయి. ఒక అతనికి 45% వచ్చి అతను 360 ఓట్లతో ఓడిపోయాడు. అయితే టోటల్గా ఎన్ని ఓట్స్ పోలింగ్ అయ్యాయి అని అడుగుతున్నాను అనమాట. టోటల్ 100% ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ కూడా 40% మార్క్స్ వస్తే చాలా ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. బట్ 230 మార్క్స్ వచ్చాయి. అయితే 230 మార్కులు అయితే 30 మార్కులు ఎక్కువ వచ్చాయి. పాస్ మార్క్స్ కన్నా 30 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. అయితే టోటల్ మార్క్స్ ఏంటని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 సమ్స్ మీరు ఇప్పుడు చేయండి వీడియో పాస్ చేసి. సో మనకి ఇప్పటివరకు చేసినవన్నీ మీకు గుర్తుండే అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఈ వీడియోస్ యూజ్ అవుతాయంటే ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మనకి, నేను కింద కామెంట్లో పిన్ చేసి పెడతాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అడగచ్చు. అలాగే ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.